క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమె అవునండి, మన విశ్వాసం చాలా గొప్పది. మనం ఏదైతే విశ్వసిస్తామో అది మన జీవితంలో జరుగునుగాక అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా మనము ఏం విశ్వసిస్తున్నాం? మనము అన్ని తలంపులు, అన్ని ఆలోచనలు మనం చెడుగా ఆలోచన చేస్తున్నామా? చెడుగా విశ్వసిస్తున్నామా? ఏదో కీడు వస్తుంది, ఏదో అపాయం వస్తుంది, ఏదో జరుగుతుందేమో అని అనుక్షణం అదే విశ్వాసంతో నువ్వు ఉంటే అదే నువ్వు పొందుకుంటావు. లేదు, ఏదేమైనప్పటికీ కూడా కీడును మేలుగా మార్చే దేవుడు నాకున్నాడు, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని నువ్వు విశ్వసిస్తే ఆ విశ్వాసం చొప్పునే నీకు కార్యం జరిగింది. మనకి మేలు జరగాలన్నా, మనకి కీడు జరగాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా, ఆశీర్వాదం పోగొట్టుకోవాలన్నా మన విశ్వాసంలోనే ఉంది. ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్న ప్రియకుమార ప్రియకుమార్తె, నువ్వే విశ్వసిస్తున్నావు, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగా కానీ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మంచి మనసు కలిగి, మంచి దేవుని యందు నమ్మిక కలిగి మంచిగా విశ్వసిద్దామండి, గట్టిగా విశ్వసిద్దాం. మనం దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆనాడు రక్తస్రావం గల స్త్రీని దేవుడు చెప్పునండి, విశ్వాసం చొప్పునే నీకు స్వస్థత కలిగింది అనేసి అనేక మందికి కూడా దేవుడు వారి విశ్వాసం చొప్పున వారి జీవితంలో కార్యం జరిగించాడు. ఈరోజు నీ విశ్వాసం చొప్పున నీ జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి నీ విశ్వాసము బలహీనం కాకుండా నీ విశ్వాసం దృఢపరచుకొని బలంగా ఉంచు. బలమైన నీ విశ్వాసం చేత దేవుడి ద్వారా బలమైన కార్యాలు పొందుకో. అటు రీతిగా దేవుడు నేను దీవించిందాక. ఆమె ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి విశ్వాసం బలహీనులు కాక విశ్వాసంలో బలవంతులైతే నీ కార్యాలు పొందుకునే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.